ఉమ్మడి నెల్లూరు జిల్లా చిల్లకూరులో టీడీపీ సంస్థాగత ఎన్నికల సమావేశం జరిగింది. చిల్లకూరు మండలం టీడీపీ అధ్యక్షుడిగా దువ్వూరు రాజశేఖర రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పార్టీ సంస్థాగత ఎన్నికల పరిశీలకులు శివకోటారెడ్డి ప్రకటించారు. నూతన కమిటీలో కార్యదర్శులుగా నెల్లటూరు చిరంజీవి, గుండాల శ్రీనివాసులు పేర్లను పార్టీ కార్యాలయానికి నివేదిక అందించారు. గత 10 ఏళ్లుగా మండల అధ్యక్షుడిగా సేవలందించిన ఉచ్చూరు వెంకటేశ్వర రెడ్డిని ఘనంగా సత్కరించారు. పార్టీ కష్టకాలంలో ఆయన సేవలు అభినందనీయమని శివకోటారెడ్డి ప్రశంసించారు. వెంకటేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో కిరణ్ కుమారు మన రాష్ట్ర పార్టీ కార్యదర్శి పెద్ద ఆయన అందరి సమక్షంలో నిర్వహించాము. ఇక్కడికి విచ్చేసినటువంటి పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఏకాభిప్రాయంగా రాజశేఖర రెడ్డి ఆయన్ని అభ్యర్థిగా ప్రకటించారు. మండల పార్టీ అభ్యర్థిగా, అధ్యక్షుడిగా. మరి అదేవిధంగా చిరంజీవి గారిని ఇద్దరు బలపరిచారు. గుండాల శ్రీనివాసులు అనే అభ్యర్థిని ప్రకటించారు. శ్రీనివాసులు అనే అభ్యర్థికి ఇద్దరిని చెప్పారు. వీళ్ళిద్దరిని కూడా రాష్ట్ర పార్టీ కార్యాలయానికి విన్నవించి రాష్ట్ర పార్టీ కార్యాలయం అనుమతి ప్రకారము త్వరలోనే ఉత్తర్వులు వెలువడతాయి. నియామక పత్రాలు ఇస్తాము. సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ఇక్కడ చిల్లకూరు మండలం పార్టీ సంస్థాగత ఎన్నికల అధ్యక్ష కార్యదర్శులను నియమించడానికి ఈరోజు సమావేశం జరగడం జరిగింది. పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో కిరణ్ కుమారు మన రాష్ట్ర పార్టీ కార్యదర్శి పెద్ద ఆయన అందరి సమక్షంలో నిర్వహించాము. ఇక్కడికి క్యాన్సర్తో బాధపడుతున్న పేషెంట్కు సాయంగా నేనున్న